ఉద్యాన ఉద్యాన వన ఉత్పత్తుల వృద్ధి అని ఈ ఆర్టికల్ని మనము గమనిస్తే ఉద్యానవన పంటల ఉత్పత్తుల్లో చైనా మొదటి ప్లేస్లో ఉంది. తర్వాత స్థానంలో భారతదేశం ఉందన్నమాట. ఉద్యానవన పంటల ఉత్పత్తుల్లో చైనా మొదటి స్థానంలో ఉంటే ఇండియా వచ్చేసి రెండో స్థానంలో ఉంది. పండ్లు, కూరగాయలు, పువ్వులు, పరిమళ భరిత ఔషధాలు, మొక్కలు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ వచ్చేసి ఉద్యాన పంటల కిందకు వస్తాయన్నమాట. దేశీయంగా ఉద్యాన పంటల సాగుని క్రమేణా పెరుగుతూ వస్తుంది. 2014-15లో ఇండియాలో 2.34 కోట్ల హెక్టార్లు పండిస్తే ఇది 2023-24లో వచ్చేసరి 2.89 కోట్ల హెక్టార్లకు చేరిందనమాట. అంటే దశాబ్ద కాలంలో వచ్చేసి 7 కోట్ల టన్నులు పైగా పెరిగింది ఉత్పత్తి అనేది పెరిగిందనమాట. అలాగే ఉత్పాదకత చూస్తే హెక్టార్కి వచ్చేసి 12 టన్నులు ఉండేది, ఇప్పుడు 12.19 టన్నులకి చేరిందనమాట, అంటే పెరిగింది. గత 6 ఆర్థిక సంవత్సరాలు పరిశీలిస్తే ఉద్యాన పంటల ఉత్పత్తి కోట్ల టన్ను అనేది ఇక్కడ ఇచ్చారు. ఇది వచ్చేసి 2018-19 నుంచి 2023-24 వరకు ఇలాగా ఇచ్చారు ఈ డేటా అనేది. ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది, ఈ డేటా బేసిస్ క్వశ్చన్ అనేది మనం చూస్తే ఈ క్రింది వాటిలో సరికానిది ఇది. ఉద్యాన పంటల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. రెండో స్టేట్మెంట్ వచ్చేసి గత 6 సంవత్సరాల నుండి దేశీయంగా ఉద్యానవన పంటల ఉత్పత్తి వచ్చేసి క్రమేణా పెరిగింది అంటున్నాను. గత 6 సంవత్సరాల నుంచి. ఇక్కడ ఈ డేటాను మనం పరిశీలిస్తే 2018-19 నుంచి 2023 వరకు వచ్చేసి పెరిగింది. 2023-24లో ఉత్పత్తి వచ్చేసి తగ్గిందనమాట. 2023-24-23తో కంపేర్ చేస్తే 2023-24 వచ్చేసి తగ్గింది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్.